మాకు ఇచ్చారు సార్ ఈరోజు ప్రోగ్రామ్. స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 3 డిపార్ట్మెంట్ టచ్ చేస్తాం. నేను టీఎస్ సార్ కోచ్ చేశారు. ఖోఖో కబడ్డీ బేసిక్, ఖోఖో కబడ్డీ కోచ్ సార్. మనకి ఇప్పుడు కేవీకి అలా సార్ ప్రాబ్లం. మన స్టేడియం కూడా మన ఫ్లాగ్ ఇదే చాలా మంది తక్కువ సార్ బడ్జెట్స్ చాలా మనము అవుట్ సోర్సింగ్ ఫెయిల్ ప్లే స్కీము డైలీ వేజెస్లో తీసుకున్నాం. రెగ్యులర్ మేము కూడా సిన్స్ ఫ్రమ్ 31 years సార్ వీఆర్ ఇన్ కాంట్రాక్ట్ బేస్. అవును 31 years సార్. ఈ సెప్టెంబర్ 31 years కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్. సో ఈరోజు 78 స్వతంత్ర దివస్ సందర్భంగా మన జిల్లాలో చిన్న ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం క్రింద కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు 9 నుంచి 15 వరకు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం మనం సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా ఈరోజు పిల్లలతో స్పోర్ట్స్ మెన్తో మనం గాంధీ స్టాచ్యూ నుంచి చిన్న ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి, మనము స్వతంత్ర దివస్ we have to celebrate our independence. Second, స్పోర్ట్స్మెన్స్ ఎంకరేజ్మెంట్ చేయాలి. మూడోది పిల్లలు కూడా ఈ స్వతంత్ర దివస్ కార్యక్రమం అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటి, స్పిరిట్ ఆఫ్ నేషనలిజం, స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇది బేసిక్లీ పిల్లలకి రావాలి. సో ఈ కార్యక్రమం చేయబోతున్నాము. రేపు కూడా స్కూల్ స్థాయి కొన్ని కార్యక్రమం జరుగుతాయి. మరియు 15 ఎల్లుండి కూడా ఇండిపెండెన్స్ కార్యక్రమం చేయబోతున్నాము. అండ్ హెల్త్ మినిస్టర్ కూడా బేసిక్లీ 15 ఆగస్టు చిత్తూరు వస్తున్నారు. సో ఆ కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇప్పుడు తిరంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద ప్రతి ఇంటికి ఒక తిరంగా ఉండాలి. సో ఆ కార్యక్రమం ఇప్పుడు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా కాకుండా మెయిన్గా బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్స్ ఈ సంవత్సరం బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్ మీద కొద్దిగా ఎక్కువ మనం ఫోకస్ పెడుతున్నాము. సో అది కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఈరోజు జస్ట్ కోచ్తో డిస్కషన్స్ చేసిన తర్వాత కూడా స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా మోటివేట్ అవ్వాలి డిస్కషన్ చేయడం జరుగుతుంది.